ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువునందు స్థిరులై ఉండుడి అనగా దేవుని వాక్యంలో స్థిరమైనటువంటి వారంగా మనం ఉండాలి. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీరు వింటున్నారు. మరి దేవుని వాక్యమును విని మీ ఆత్మీయ జీవితంలో మీరు స్థిరపరచబడిన వారై, మరి బలపరచబడిన వారి మీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. యెహోషువ 18వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్లు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 అంతలుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతునూ కలగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదననగా ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికో ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతెలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్ హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్ బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నిప్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గముగా యెబూసీయుల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగెలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఏన్ షెమెషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బేత్ హోగ్లా, యెమెక్కెసీను, చేతరాబా, శమరాయిము, బేతెలు, అవీము, పారా, ఒప్రా, కెపరమ్మోని, ఓప్ని, గెబా అనునవి.
వాటి పల్లెలు పోగా 12 పట్టణములు: గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రెకెము, ఇర్పెయేలు, తరలా, సేలా, ఎలెపు, యెరూషలేము అనబడిన ఎబూసి, గిబియా, కిర్యతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. మీరు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా దీవించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియ దినులారా, మరి ఆ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు కూడా తెలియపరచడం తద్వారా మీ కొరకు ప్రార్థన చేయడానికి మా ప్రార్థన బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మీకు తెలియపరుస్తున్నాం.